హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ ఇట్స్ మై క్రియేషన్. ఈరోజు వీడియోలో టూ కట్ బ్యాంగిల్ మీద డిజైన్ ఎలా వేయాలో చూసేద్దామా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ డిజైన్ ఎలా ఉందో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఏమేమి కావాలంటే 2/6 బ్యాంగిల్ అండి, టూ కట్ బ్యాంగిల్. అలాగే ఒకటి బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే 4 mm స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకున్నాను నేనైతే. అండ్ 3 mm రౌండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. వైట్ కలర్ తీసుకున్నానండి. నేను ఒక ప్యాడ్ తీసుకున్నాను. అదేంటి ఈ ప్యాడ్ ఇలా ఉందనుకోకండి, దానికి గమ్ రాసి అలా అయిపోయింది. దీనికి నేను బ్లూ కలర్ థ్రెడ్ అనేది 30 రౌండ్స్ తీసుకున్నాను. ఎందుకంటే నేను కొంచెం థిక్గా వ్రాప్ చేస్తాను. అలాగే నేను ఫస్ట్ టైం అండి 2/6 బ్యాంగిల్ మీద డిజైన్ చేయడం, అందుకేనని కాస్త ఎక్కువనే తీసుకున్నాను. చూసేయండి, ఇలానైతే నేను తీసుకున్నాను. వీడియో ఫాస్ట్లో పెట్టానండి, అందుకనే అంత ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ కొంచెం వీడియో అనేది మిస్ అయిందండి, ఎందుకంటే నేను మొబైల్ని 9:16 రేషియోలో పెట్టాను. అందుకనే ఆ వీడియో కాస్త మిస్ అయిపోయింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేనైతే దాన్ని కట్ చేశాను. ఆ థ్రెడ్ కట్ చేసి దానికి కాస్త గ్లూ అప్లై చేసి కాస్త ఒక 10 minutes అయితే బ్యాంగిల్కి అప్లై చేశానండి. గ్లూ అప్లై చేస్తున్నా చూడండి ఎలా అప్లై చేయాలో. అలా అప్లై చేశాక బ్యాంగిల్కి స్టిక్ చేశానండి. ఒకే దగ్గర కాకుండా అలా పరిచినట్టు పెట్టానండి దాని తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టాను. చూడండి, ఇలా చిక్కులు లేకుండా నేనైతే థ్రెడ్ని ఫింగర్స్తోని వేరు చేస్తున్నానండి. ఎందుకంటే చిక్కులు ఉన్నాయనుకో థ్రెడ్ అనేది నీట్గా రాదండి వ్రాపింగ్కి. అందుకని నేనైతే అలా చేశాను. ఫస్ట్ మీరు కూడా అలానే చేయండి. థ్రెడ్స్ చిక్కులు ఉన్నాయనుకో మనకి నీట్గా రాదు వ్రాపింగ్ అనేది. అందుకని నేను అలా చేసుకున్నాను. చూడండి థ్రెడ్ ఎలా నీట్గా వస్తుందో. స్టెప్ బై స్టెప్ ఒక్క లైన్ మాత్రమే ఫస్ట్ థ్రెడ్ మీద పడాలండి. నెక్స్ట్ టైము అన్నీ పడ్డాయి అనుకో అక్కడ కాస్త లావ్ అనిపిస్తుంది. అలాగే మనకి థ్రెడ్ అనేది నీట్గా రాదు. చూడండి ఎలా వ్రాప్ చేస్తున్నానో, దగ్గర నుంచి పెట్టి చూపిస్తున్నాను మీకైతే, అందుకేనని అలా వస్తుంది. చూడండి 1 by 1 ఎంత నీట్గా వస్తుందో. అలాగే థ్రెడ్ని అయితే నేనైతే ఇలా వ్రాప్ చేశానండి. వీడియో ఇప్పుడు కొంచెం స్పీడ్ అయిపోద్దండి కాస్త. నేనైతే ఇలా వ్రాప్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా నీట్గా వ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ ఏం మాట్లాడట్లేదని అనుకోకండి మీరు. అక్కడ ఏం మాట్లాడాలో తెలియట్లేదు, అందుకని ఇలా చూస్తున్నాను. ఇప్పుడు కాస్త వీడియో అనేది ఫాస్ట్ అయిపోతుందండి. అయినా కూడా నాకు థ్రెడ్ సరిపోలేదండి. నేను 30 రౌండ్స్ తీసుకున్నా కూడా మళ్ళీ నేను థ్రెడ్ వ్రాప్ చేసుకొని మళ్ళీ స్టిక్ చేసుకొని మళ్ళీ వ్రాప్ చేస్తున్నాను. చూడండి కాస్త ఫాస్ట్ అయింది. ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో చూసేయండి. వీడియో అనేది చూడండి ఎలా చేస్తున్నాను నేనైతే. వీడియో ఏమన్నా ఫస్ట్ టైం అండి నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం. వీడియో ఏమన్నా తప్పులు ఉంటే కాస్త నన్ను ఎక్స్క్యూజ్ చేసి నా మిస్టేక్స్ ఏంటో నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే తిట్టుకోకండి నన్ను కాస్త. చూడండి థ్రెడ్ అనేది ఎంత నీట్గా వ్రాప్ చేశానో చూపిస్తాను చూడండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఒకసారి. తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి గ్లూ అప్లై చేశాను నేను. గ్లూ అప్లై చేసి దానికి ఫస్ట్ అయితే స్క్వేర్ షేప్ కుందన్స్ యాడ్ చేసేసాను నేను. స్క్వేర్ షేప్ కుందన్స్ 1 by 1 ఒకటి ఇచ్చాను. చూడండి ఎలా ఇచ్చాను, 1 by 1 స్టిక్ చేశాను ఎలా అనేది. ఇలా 2 బ్యాంగిల్స్ మొత్తానికైతే స్క్వేర్ షేప్ కుందన్స్ని యాడ్ చేశానండి ఒక రౌండ్ మొత్తము. చూడండి 2 బ్యాంగిల్స్కి అలానే స్టిక్ చేశాను, నీట్గా వచ్చిందండి. 3 mm రౌండ్ కుందన్స్ని అయితే నేను ఆ స్క్వేర్ షేప్ కుందన్స్ని మిడిల్లో
యాడ్ చేశానండి. చూడండి డిజైన్ అయితే మొత్తం ఇలా ఉంది. ఎలా వచ్చిందనేది కొంచెం వీడియో ఫాస్ట్గానే ఉందండి ఇందులో, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుందని కాస్త ఫాస్ట్గానే పెట్టాను. మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేశానండి, దాన్ని కూడా ఫాలో చేయండి. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దామా. ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.